అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది. మనీలో ఎలాంటి సంతోషం ఉండదు, కానీ సంతోషాన్నిచ్చే ప్రతిదాని వెనుక మనీ ఉంటుంది. నీవు పులి అయినా సరే ఈ లోకం పిల్లిలాగే చూస్తుంది. అది పట్టించుకుంటే నీవు ఏమీ చేయలేవు. నీవు పిల్లి అయినప్పటికీ నిన్ను నీవు పులిలా చూసుకుంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. నిజమైన శత్రువులు ఎప్పుడు మీ పక్కనే ఉంటారు. మీ వాళ్ళలా చెలామణి అవుతూ ఉంటారు. దూరం పెట్టకపోతే మీక్కావాల్సినవన్నీ మీకు దూరం చేస్తారు, మనశ్శాంతితో సహా. మన ఆలోచనలను మార్చే శక్తి ఆకలికి ఉన్నట్టే మన జీవితాన్ని మార్చే శక్తి బాధకు ఉంటుంది. మీరు కోరుకున్నది ఏదీ వచ్చి మీ ఒడిలో పడిపోదు. మీరే వెళ్ళి దాన్ని సాధించుకోవాలి. ఉదయం రాదనుకోవడం నిరాశ, ఉదయించి అలాగే ఉండాలనుకోవడం దురాశ. మనీ ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. అప్పుడు నీవు వాళ్ళ కళ్ళకి కనిపించవు. గుర్తుంచుకోండి, మనం ఎక్కడ విన్న మాటలు అక్కడే మరిచిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పటం వల్ల జీవితాలు నాశనమవుతాయి. గుర్తుంచుకోండి, మీరు ఎవరో తెలియకుండా మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. కుక్కలు కూడా తెలియని వాళ్లను చూసి మొరుగుతాయి. అంతమాత్రాన మీరు చెడ్డవాళ్లు అయిపోరు. మధ్యతరగతి వారి జీవితంలో అసలు బోరుకొట్టదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగిసిపోతుంది కాబట్టి. నీవు ఒకరి పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తే మరొకరి నుంచి అంతకంటే తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. డబ్బు ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టుకో, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. నీ హోదా పెరిగిందని నీవు ఎక్కడి నుండి వచ్చావో మర్చిపోకూడదు. ఈ సొసైటీలో మనుషులు అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా మాట్లాడుతున్నారు. ఆశ అనేది ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది. ఇష్టం అనేది ఒక వ్యక్తితో ఏదైనా చేయిస్తుంది. అవసరం అనేది ఒక వ్యక్తికి అన్నీ నేర్పిస్తుంది. మెట్లు చూస్తూ నిలబడిపోతే నీవు మేడ ఎక్కలేవు. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేవు. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టు. నచ్చలేదంటూ దూరంగా వెళ్లే వాళ్ళని రీజన్స్ అడగకండి. ఎందుకంటే కారణాలు వారికి తగ్గట్టుగా తయారు చేసుకుంటారు. గుర్తుంచుకో, ఈ రోజు ఈ టైంలో మీరు వృధా చేసే 1 గంట కోసం మరో 24 గంటలు వేచి చూడాలి. మనకు తొందరగా దొరికేది ఏదైనా ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం ఉండేది అంత తొందరగా దొరకదు. నీవు ఎవరిపైనైనా ఎంతైనా ప్రశంసలు కురిపించు, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించు. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతలివారు ఏదో ఒక్కరోజు వడ్డీతో సహా తీర్చటానికి తప్పక ప్రయత్నిస్తారు. విశ్వాసం లేని వాడితో బిజినెస్, టైం లేని వాడితో ఫ్రెండ్షిప్ ఎంతకాలం ఉన్నా వ్యర్థమే. నిన్ను సంతోషపెట్టి పొగిడే మనుషుల్ని మరచిపోవచ్చు, కానీ చేయూతనిచ్చి నిన్ను అభివృద్ధిలో పెట్టిన మనుషుల్ని మరువకు. మీకు వినిపించే ప్రతి మాటకు స్పందించకండి, స్పందించిన మనసును నిందించకడి. మీరు ఏ విధంగానైతే ఆలోచిస్తారో అదే విధంగా మీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించండి. మీరు వెలుతురులో ఉన్నప్పుడే ఈ సమాజం మీ వెంట ఉంటుంది. మీరే చీకట్లో ఉంటే మీ నీడ కూడా మీతో ఉండదు. మీ కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మీ మనస్సుకు ప్రశాంతత. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము మీకు అశాంతి మాత్రమే దొరుకుతుంది. నిన్ను ఒకరు మోసం చేశారని బాధపడడం కన్నా నీవు ఎవరినీ మోసం చేయలేదు అని ధీమాగా ఉండటమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నిటికీ సమాధానం చెబుతుంది. కంటి చూపు లేని వాళ్ళు గుడ్డివాళ్లు కాదు. తమ తప్పులను తెలుసుకోకుండా తామే కరెక్ట్ అని మూర్ఖంగా వాదించే వాళ్లే గుడ్డివాళ్లు. మనకు ఊరంతా శత్రువులు ఉన్నప్పటికీ పర్వాలేదు, కానీ ఇంట్లో మాత్రం ఉండకూడదు. ఎందుకంటే మనశ్శాంతి ఉండదు. మనం ఎప్పుడూ ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. పీస్ఫుల్ ఉన్నవాడే లైఫ్లో ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే. మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే. అందువలన మీరు చేసే పనులకు బాధ్యత ఎదుటివారి మీద వేయకుండా వాటిని సరిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. అదే మీ గెలుపు అని తెలుసుకోండి. విజయం అంటే మీరు చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన కష్టాలు నుండి నేర్చుకున్న అనుభవం. పోయిన వాటికంటే నీకు వచ్చేవి మంచిగా ఉంటాయి. ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసుకోకు.
మౌనంగా ఉన్న ప్రతి వ్యక్తి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. మీకు మనశ్శాంతి అనేది మీ దగ్గర ఉన్న మనీతో రాదు. మీ మనసుకు నచ్చిన వారు మీతో మనసారా మాట్లాడితే వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విలువైన స్పందన కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.